మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇరాన్ హోర్ముజ్ జలసంధిని క్లోజ్ చేయాలి అని నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరెవరి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా ఇండియా మీద ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా? ఎందుకంటే అక్కడి నుంచే క్రూడ్ ఆయిల్ చాలా దేశాలకు దిగుమతి అవుతూ ఉంటుంది. సో మనకు కూడా ఏమన్నా రేట్స్ పెరిగిపోతాయా ఆ ఎఫెక్ట్ వల్ల? ఇవన్నీ కూడా ఒకసారి మన చీఫ్ ఎడిటర్ కేశవ్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు మనం ఇంతకుముందు బాగా అక్కడి నుంచి మనకు దిగుమతి అయ్యేది క్రూడ్ ఆయిల్ అని చెప్తున్నారు. సో ఈ ఈ మధ్యకాలంలో కాస్త తగ్గింది అని అంటున్నారు. ఈవెన్ దో మార్కెట్ మీద ఎఫెక్ట్ పడినప్పుడు మన మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అసలు ఎన్ని రోజుల వరకు మన దగ్గర ఈ చమురు నిల్వలు ఉంటాయి? ఆ ఎఫెక్ట్ వేటి మీద పెట్రోల్, డీజిల్, తర్వాత మనం యూజ్ చేసే వంట అన్నింటి మీద పడే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. వంట గ్యాస్ లేకపోయినా ఇప్పుడు ఈ రోజు డీజిల్, పెట్రోల్ లేకపోయినా కూడా బయటకు వచ్చే పరిస్థితులు లేవు. సో ఎంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? అంటే ఒకటి, ఇప్పుడున్న మార్కెట్ ఎకానమీలో అంటే గ్లోబలైజేషన్ అని చెప్పినప్పుడు ఎక్కడ ఏ మూల ఏ యుద్ధం జరిగినా ఏ ఘటన జరిగినా అది ఇంకో దేశం పైన ఏదో రకంగా ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. సో పైగా ఈ పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ ఏంటంటే నిత్యావసర వస్తువుల సరఫరా దగ్గర నుంచి ప్రతి దానిలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కరెక్ట్. అందుకని ఇరాన్ యుద్ధం జరిగినా, ఇరాక్లో యుద్ధం జరిగినా, పైగా ఈ గల్ఫ్ దేశాల్లో ఎక్కువ శాతం ఇంధనం మీద అవి బతుకుతున్నాయి. ఆ ఇంధనం ప్రపంచం మొత్తం ఉపయోగిస్తుంది. సో ఇరాన్ మీద జరిగేటువంటి అటాక్ ఖచ్చితంగా ఇబ్బంది సృష్టిస్తుంది. ముఖ్యమైనది ఈ హార్మోజ్ జలసంధి అంటారు. మనం ఇప్పుడు చూస్తే ఒక డీప్ కర్వ్, ఇదే హార్మోజ్ జలసంధి అని చాలా ఉంటాయి మనకి చరిత్రలో కూడా చదువుతూ ఉంటాం మనం. సూయజ్ కెనాల్ ఎట్లయితే, సూయజ్ కాలువ ఎట్లయితే ఆఫ్రికాని, ఆసియాని, యూరోప్ని కనెక్ట్ చేస్తుంది. సో ఇది కూడా గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ సరఫరాకి జీవనాడి అనమాట, లైఫ్ లైన్ అంటారు దీన్ని. ఓకే. రోజుకి యావరేజ్గా 20 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ సప్లై అవుతుంది. అంటే కనీసం ఒక 2000 నౌకలు దీని నుంచి షిప్పింగ్ చేస్తూ ఉంటాయి, వెళ్ళేవి కానీ వచ్చేవి కానీ. ప్రతిరోజు జరిగేది అనమాట. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ కి సంబంధించి 20% బిజినెస్ ఈ రూట్ నుంచే జరుగుతూ ఉంటుంది. అది దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యం. అలానే జాగ్రఫీ పరంగా మీరు చూస్తే కూడా ఇది ఓన్లీ మనం ఇప్పుడు ఇరాన్ చూస్తున్నాము, ఇరానే కాకుండా మిగతా ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్నటువంటి జాగ్రఫీ ఒకసారి మీరు గమనించి చూస్తే ఇన్ని దేశాలు ఉన్నాయి. ఇది ఇరాన్, సో ఇది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అని చెప్పండి, హార్ముజ్ జలసంధి. ఇక్కడ పైనుంచి చూస్తే ఇరాక్ నుంచి మొదలైనా కానీ కువైట్ మేజర్ ఎక్స్పోర్టర్, బహ్రెయిన్, ఖతార్, ఇవన్నీ కూడా ఆయిల్ ప్రొడ్యూస్ చేసేటువంటి కంట్రీసే. ఇవన్నీ కూడా వాళ్ళ షిప్లని ఈ డీప్ కరువులో నుంచి ఇలా తీసుకుని వచ్చి బయట దేశాలకు అమ్ముకోవాల్సిందే. ఇక్కడ భారతదేశం ఉంది, పాకిస్తాన్ ఎక్కడ ఉంది. అంటే ఈ హోర్ముజ్ జలసంధిలోంచి అరేబియా సముద్రంలోకి ఎంటర్ అవుతాయి ఈ నౌకలు. అరేబియా సముద్రం మనకి బార్డర్ కాబట్టి అరేబియా సముద్రం అంటే భారత వ్యాపారానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. సో అది మేజర్ ఫ్యాక్టర్. ఇందులో కూడా ఇంకొక 2 విషయాలు ఉన్నాయి మనం గమనించాల్సింది. ఏంటంటే హోర్ముజ్ జలసంధిని పూర్తి స్థాయిలో ఇరాన్ కంట్రోల్ చేయలేదు. ఇరాన్ నుంచి వచ్చేటువంటి మార్గం మాత్రం ఇది. ఈ మ్యాప్ మీరు ఒకసారి చూస్తే ఇది ఇరాన్, ఇది ఒమాన్. సో ఈ జలసంధికి ఉన్నటువంటి మార్గాన్ని 2 దేశాల మధ్య పంపకం జరిగింది. గతంలో కూడా ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు దాదాపు 450 షిప్పులను ఇక్కడ ధ్వంసం చేశారు. కానీ అప్పుడు కూడా క్లోజ్ చేయలేదు, ఎందుకంటే అది లైఫ్ లైన్ ప్రపంచం మొత్తానికి. కూడా అసలు యుద్ధమే జరగదు ఆ సప్లై లేకపోతే, ఆయిల్ సప్లై లేకపోతే. యుద్ధానికి ట్యాంకర్లు కదలాలన్నా ఏం కదలాలన్నా కానీ ఆయిల్ సప్లై ఉండాలి. సో యుద్ధాలే ఆగిపోతాయి. అంత ముఖ్యమైనది ఒమన్, ఇరాన్ 2 కూడా కంబైన్డ్గా దీన్ని కంట్రోల్ చేస్తాయి. ఒకవేళ ఇరాన్ క్లోజ్ చేస్తే ఒమన్ రూట్ ఓపెన్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ బహ్రెయిన్ ఉంది. బహ్రెయిన్ అనేది అమెరికా 5th ఫ్లీట్కి స్టేషన్ అది. సో అమెరికా స్థావరాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. కాబట్టి వీటిపైన బాంబులు వేసేటువంటి దేశంతో యుద్ధ నౌక, ఈ ఆయిల్ సరఫరా చేసేటువంటి నౌకలను టార్గెట్ చేయొచ్చు ఇరాన్ అనేది ఒక అభిప్రాయం అంతే. సో అందుకని పూర్తిగా క్లోజ్ చేస్తే నష్టపోయే దేశాలండి, అది మనం మాట్లాడుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి సప్లైస్లో గల్ఫ్ దేశాలే ప్రధానమైనటువంటి దేశాలు. కానీ ఆగిపోతే ఇబ్బంది పడేటువంటి దేశాలు ఏంటి, అది కూడా మనం ఒకసారి చూస్తే కనుక ఆ డేటా పరంగా ఇందులో ఇది 2023 డేటా. ఇరాన్ ఎవరికి ఎక్కువ సప్లై చేస్తుంది అనే దానికి సంబంధించినటువంటి డేటా. సో 2018లో చైనా, ఇండియా, జపాన్, యూరోప్, అదర్ కంట్రీస్ అని ఉంది. మేజర్ కంట్రీస్ ఈ 3 టాప్ 3 కంట్రీస్, చైనా, ఇండియా, జపాన్. తర్వాత 4th ప్లేస్లో యూరోప్ ఉంది. సో యూరోప్ అంటే ఒక దేశం కాదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి చూస్తే ఈ బ్లూ కలర్ ఉన్నది చైనా, ఈ లైట్ బ్లూ కలర్ ఉన్నది ఇండియా, జపాన్ బ్రౌన్ కలర్లో ఉన్నది కదా ఇది యూరోప్. సో ఇది అదర్ కంట్రీస్. కానీ
స్ట్రాటజిక్గా భారతదేశం ఒక వ్యూహాన్ని అప్లై చేసింది. ఓకే. క్రమక్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఇరాన్ రూట్లో వచ్చినటువంటి కొన్ని సమస్యలు, ప్లస్ ఇరాన్తో ఉన్నటువంటి మన ట్రేడ్ ఒప్పందాలు, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు పాశ్చాత్య దేశాలతో, ముఖ్యంగా ఇజ్రాయెల్ వైపు మన భావజాలం మారిన తర్వాత ఇరాన్తో ఎప్పుడైనా సమస్య రావచ్చు అనేటువంటి ఆలోచన ఉన్న తర్వాత భారతదేశం క్రమక్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. అసలు నాకు తెలిసి 20 తర్వాత ఏం లేనట్టు 20 తర్వాత నుంచి 19 వరకే కనిపిస్తుంది చూడండి. 20 తర్వాత క్లీనప్ అయిపోయింది. 22 తర్వాత ఈ ప్రయారిటీ అంతా ఎటు షిఫ్ట్ అయిందంటే రష్యాకి షిఫ్ట్ అయింది. మనకి ఇప్పుడు మేజర్ ఎక్స్పోర్టర్ రష్యా అవుతుంది క్రూడ్ ఆయిల్ విషయం. సో అందుకని ఇరాన్ నుంచి వస్తున్నటువంటివి జీరో. బట్ ఏంటంటే అంతర్జాతీయంగా బ్యారెల్స్ ధరలు మారిపోతాయి కాబట్టి అప్పుడు ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది అనేది. ఇప్పుడు యుద్ధం కనుక ఇంకొక 20 రోజులు కంటిన్యూ అయితే ఆల్మోస్ట్ బ్యారెల్ ధర $150 వరకు వెళ్ళొచ్చు అని చెప్పి అంటారు. $100 నుంచి $150 వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు 70-80 ఉంది. ఒకేసారి డబుల్ అవుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు పెట్రోల్ కూడా, పెట్రోల్ డీజిల్ గ్యాస్ అన్ని పెరిగిపోతాయి, నిత్యావసరాలు అన్ని రకాల. మళ్ళీ ఇవి యూజ్ చేసి అంటే పెట్రోల్ లేకపోతే డీజిల్ యూజ్ చేసి వచ్చే నిత్యావసరాలు ఉంటాయి కదా మనకి, పాలు అవి ఇవి అన్ని వెహికల్స్ లోనే కదా రావాలి. సో ఇండైరెక్ట్ వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆటోమేటిక్ గా కొరిలేషన్ ఎఫెక్ట్ అంతే కదా. కరెక్ట్. ఇప్పుడు ఈ సప్లై అన్ని మనం వెళ్ళే క్యాబులు కూడా రేట్లు పెరుగుతాయి, అన్ని పెరుగుతుంది అంటాడు కదా, కంపల్సరీ రేట్లు పెరుగుతాయి. ప్రతి దాన్ని ఆల్ వాక్స్ బస్సులు అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయి, అన్ని పడతాయి. సో అది చాలా ఇబ్బందికరమైంది. అయితే ఒక విషయం ఏంటంటే మన పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యావరేజ్గా 75 రోజులకు సరిపడినటువంటి నిల్వలు భారతదేశం దగ్గర ఇప్పుడు ఉన్నాయి స్టోరేజ్. సో 70 రోజులు కొంత ఊరట కలిగించేది అయినప్పటికీ కూడా యుద్ధం కనీసం ఒక 50-60 రోజులు కంటిన్యూ అయినా కానీ మనం తట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. బట్ అంతర్జాతీయంగా వస్తున్నటువంటి పరిణామాలు, ఈరోజు ఎప్పుడైతే అమెరికా యుద్ధంలో ఎంటర్ అయిందో, ఈరోజు మార్నింగ్ స్టాక్ మార్కెట్స్ ఓపెన్ అయ్యేటప్పుడే ఆల్మోస్ట్ ఒక 2% వేరియేషన్, అంటే ఈ క్రూడ్ ఆయిల్ ధరలకు సంబంధించినటువంటి స్టాక్స్ పడిపోవడం, బంగారానికి సంబంధించిన స్టాక్స్ కొంచెం తగ్గడం, ఇవన్నీ జరిగినాయి. సో అంటే ఏంటంటే ఆసియా మార్కెట్ల కంటే కూడా మేజర్గా అమెరికా మార్కెట్లు, జపాన్ మార్కెట్లో కొంత ఎఫెక్ట్ కనబడింది. జపాన్ బంగారం రేట్ తగ్గింది అంటే దానికి కొనేవాళ్ళు ఎంతమంది అండి, కానీ క్రూడ్ ఆయిల్ లేకపోతే ఇది పెరిగితేనే ఇబ్బంది, నిత్యావసర వస్తువుల మీద పడుతుంది. మన రెగ్యులర్ బంగారం స్టాక్ మార్కెట్ లో బంగారంలో ఉండేటువంటి రేటు ఎఫెక్ట్ అవుతుంది. మన కన్స్యూమర్ గూడ్స్ గోల్డ్ కి సంబంధించి అది రివిజన్ జరగడానికి కొంత టైం పడుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పెట్టేటువంటి స్టాక్స్ సేఫ్ గా లేవు అనుకునేటప్పుడు వేరే స్టాక్స్ లోకి, అంతేగా ఇక్కడ పెట్రోలియం అంతా కూడా సంక్షోభం అవుతుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళు వేరే ప్రొడక్ట్స్ మీద షిఫ్ట్ అవుతారు. సో అలాంటి ఎఫెక్ట్ కనబడుతుంది తప్పితే మార్కెట్లో ఇప్పటికిప్పుడు ధరలు పెరిగేటువంటి పరిస్థితి ఉండదు. ప్లస్ మనకు ఉన్నటువంటి దిగుమతులకు సంబంధించి ఒక క్లారిటీ ఉంది కాబట్టి కేంద్రం ఆల్రెడీ ఒక వ్యూహం ప్రకారం అటు మార్చింది. ఇంకోటి ఏంటంటే ఇరాన్తో మనకు ఒక సమస్య వచ్చింది. గతంలో చాబహార్ పోర్ట్ని భారతదేశం లీజుకి తీసుకుంది ఇరాన్కి సంబంధించినటువంటి పోర్టు. అది కూడా ఈ గల్ఫ్ దగ్గర ఈ ప్రాంతంలోనే ఉంటుంది, హోర్ముజ్ స్ట్రైట్ దారిలోనే ఉంటుంది. సో అక్కడి నుంచి రవాణా చేసేది 10 ఏళ్ల లీజు. ఆ విషయంలో చైనాతో వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్స్, చైనా ఏంటంటే ఇరాన్ని తన కబ్జాలోకి తెచ్చుకోవాలని ట్రై చేసింది. అటు పాకిస్తాన్, ఇటు ఇరాన్, ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోకి ఉంటే ఇండియాకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకనే మీరు గమనిస్తే కనుక చైనా విపరీతంగా 2018లో ఉన్నటువంటి ఇంపోర్ట్స్ ఇప్పుడు చైనాకి సంబంధించి క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఒక్కసారి 20లో మాత్రం కొంచెం తగ్గింది. అది కరోనా ఎఫెక్ట్ వల్ల అన్ని దేశాలు కిందకి డౌన్ అయిపోయింది. మొత్తం తర్వాత అంతా పెరుగుతూనే, కరోనా టైంలో అసలు మనం ట్రావెలింగ్ ఎవరు చేయలేదు, పెట్రోల్ అవసరమే లేదు కాబట్టి అక్కడ డౌన్ ఫాల్ అయింది. కానీ ఈ తర్వాత మళ్ళీ పెరుగుకుంటూ వచ్చినాయి. చైనా ఏంటంటే ఆ స్పేస్ని ఆక్యుపై చేసుకోరు. ఇప్పుడు ఫస్ట్ కండెమ్ చేసింది అమెరికా చేసినటువంటి అటాక్స్ని. రష్యా ఏమో అమెరికా దుడుకు చర్య చేసిందని చెప్పాను, కానీ డైరెక్ట్గా ఖండిస్తూ ఇరాన్కి మద్దతుగా మాట్లాడింది చైనా. సో ఎందుకంటే వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు అందులో ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ పోర్టుల డెవలప్మెంట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఎట్లయితే సిపెక్ అని చెప్పని చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని పాకిస్తాన్లో డెవలప్ చేయాలనుకున్నారు, అట్లనే ఇరాన్ వైపు కూడా కారిడార్ డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే జాగ్రఫీ పరంగా చైనాకి అరేబియా సముద్రం వైపు ఎంట్రీ లేదు. ఈ దేశాలతో ఫ్రెండ్షిప్ చేసి రూట్స్ వేసుకుంటే అరేబియా సముద్రం వైపు రూట్ వస్తుంది. సో ఆ ప్రయత్నాల చైనా ఉంది కాబట్టి చైనా చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది. భారతదేశానికి అయితే ఇప్పటికిప్పుడు వచ్చేటువంటి డోకా ఏమీ లేదు. ఈరోజు ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ చెప్పింది, ఇది లాంగ్ టర్మ్ వార్ కాదు, మేము అతి త్వరలో క్లోజ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం అణుస్థావరాలను ధ్వంసం చేయడం, అణుబాంబు తయారు చేసేటువంటి ప్రక్రియకి ఆటంకం కలిగించడం. అది దాదాపుగా సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి 1-2 రోజుల్లో యుద్ధం ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రతీకారం ఇరాన్ ఏ విధంగా తీసుకుంటుంది, ఇరాన్ వెంట ఎవరు నిలబడతారు, సో దాని మీద యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుద్ది అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇప్పటికిప్పుడైతే ప్రమాదం లేదు, కానీ కంటిన్యూ అయితే మాత్రమే కొంతవరకు ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి అన్ని ఇండియాలో కూడా అన్ని రేట్ల మీద. అవును.
సో అది కూడా ఏకపక్షంగా ఇప్పుడు హోర్ముజ్ మార్గాన్ని ఆపేయడానికి అవకాశం లేదు. మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉన్న మార్గాన్ని ఒకవేళ ఇటువైపు ఆపేస్తే ఇటు నుంచి మీకు రూట్ ఉంది, ఒమాన్ రూట్ ఉంది. సో ఎస్కార్ట్ గస్తీ నౌకలు ఉంటాయి, ఖచ్చితంగా సైనిక నౌకలను గస్తీ పెట్టి కూడా ట్రాన్స్పోర్ట్ కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు జరిగినంత వేగంగా అప్పుడు జరగకపోవచ్చు, కొంత స్లో డౌన్ అవ్వచ్చు. ఇరాన్ అంత దూకుడుగా వ్యవహరించడానికి అవకాశాలు కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇరాన్ స్పేస్ ని ఇంకో దేశం ఆక్రమించవచ్చు కదా. అక్కడ ఈ బిజినెస్ లో ఇరాన్ ఉత్పత్తులు పడిపోతాయి, ఆర్థికంగా దెబ్బతింటాయి, వాళ్ళకు కూడా ప్రభావం. లాస్ట్ 1 year 2 years నుంచి దాదాపు ఇదే పరిస్థితులు ఇరాన్ ఎదుర్కొంటుంది. గాజాలో ఎప్పుడైతే ఇజ్రాయెల్ యుద్ధం మొదలైందో అప్పటి నుంచి ఇరాన్ పైన ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. సో వీటిని పెంచి పోషించుకుంటే ఇరాన్కే నష్టం. ఒక మాట ఏంటంటే, అమెరికా ప్రెసిడెంట్ చెప్తున్నటువంటి మాట, ఇరాన్లో నాయకత్వ మార్పు అంటున్నారు, మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అంటున్నారు. 1970s బిఫోర్ ఉన్నటువంటి గ్లోబలైజ్డ్ ఇరాన్ ఉండాలి అనేది అమెరికా చేస్తున్నటువంటి వాదన. ఇప్పుడు యుఏఈ కానీ సౌదీ కానీ ఎలా అయితే వెస్ట్ ఫ్రెండ్లీ కంట్రీస్గా మారినాయో ఇది కూడా అలా మారాలనేది వాళ్ళ కోరిక. సో ఈ రోజు జరిగినటువంటి యుద్ధం తర్వాత ఆ పరిణామం కనుక ఇరాన్లో మొదలైతే బహుశా ఇంత ఉద్రిక్తతలు ఉండకపోవచ్చు. అప్పటి వరకు కొంచెం వెయిట్ అండ్ సీ అంతే. బెటర్, ఎందుకంటే మనకు పెరగకూడదు రేట్లు, మనకు అది ఇంపార్టెంట్ కదా. ఆల్రెడీ 110 రూపాయల దగ్గర ఉంది కాబట్టి మరి మామూలుగానే డీజిల్ పెట్రోల్ కొట్టించే పరిస్థితులు లేవు, ఇంకా పెరుగుతూ పోతే అండమాన్ పెట్రోల్ వచ్చేస్తుంది. ఇంకా త్వరలో అండమాన్ పెట్రోల్ వస్తే ఈ తలనొప్పులన్నీ ఈ హెడ్ ఎక్స్ కరెక్ట్ మీరు అన్నది మొత్తం పోయి హ్యాపీగా ఉండొచ్చు. అప్పుడు తగ్గుతాయేమోనండి రేట్స్ కదా? ఖచ్చితంగా తగ్గుతాయి, ఎందుకంటే ప్రొడక్షన్ స్టార్ట్ అవడానికి 2 ఏళ్ళ టైం చెప్తున్నారు. బహుశా అలా ఏమన్నా యాక్టివిటీ మొదలైతే కనుక ఖచ్చితంగా మనమే పెద్ద ఎక్స్పోర్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనకు తగ్గితే చాలు. 2 లక్షల కోట్ల బ్యారల్స్ నిల్వలు ఉన్నాయంటున్నారు. 2 లక్షల కోట్ల బ్యారల్స్ అంటే అదే నిజమైతే మాత్రం మీరు అంటే ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఖచ్చితంగా ఎక్స్పోర్ట్స్ కూడా చేయొచ్చు. లేదు అట్లీస్ట్ ఎక్స్పోర్ట్స్ తర్వాత దేవుడు ఎరుగు, కానీ ఫస్ట్ మనకు తగ్గితే చాలు. మనం అంతా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళిపోతున్నాం కదా, ఇంకా రాబోయే రోజుల్లో అసలు ఈ ఎనర్జీ స్టైలే మారిపోతుంది అది. బట్ ఏంటంటే ఈ నిమిషం ప్రపంచం మొత్తాన్ని గ్యాస్ అయితే కంపల్సరీ కావాల్సింది, ఏది చేసినా కూడా సిబిజీ వచ్చేస్తుంది, అంత కంప్రెస్డ్ బయోగ్యాస్ వచ్చేస్తుంది అనమాట. ఎంతమంది షిఫ్ట్ అవుతారు ఇప్పుడు ఆ వెహికల్స్ కోసం? కొంచెం భయం ఉంది కదండి. ఈవీ వెహికల్స్ మీద కొంచెం భయం ఉన్నాయి కొన్ని, ఇంకా అది ఇంకా అడ్వాన్స్ అవ్వాల్సిన అవసరం ఉంది నిజానికి. కొన్ని చోట్ల ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం కదా, పేలిపోవటం, కాలిపోవడం. వాటికి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టొచ్చు, 2035 వరకు అవుతుంది. అప్పటి వరకు అయితే ఈ ఇంధనాల మీద ఆధారపడాల్సిందే కాబట్టి వీలైనంత ఎక్కువగా మనం రిజర్వ్స్ ప్రొడ్యూస్ అయిపోతే ముందు మన దగ్గర అండమాన్ లో హ్యాపీ అందరికి సమస్య పరిష్కారం అయింది. అదే కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.